నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో పండుగల అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వారికి నిత్య స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి. మోడీ ఆధ్వర్యంలో భారతదేశం నేడు ప్రపంచంలో ఉన్నత దేశంగా కీర్తింపబడుతుంది. భీమవరంలో వాజ్పేయి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బలరాముని ప్రతిష్ట జరిగిందంటే దానికి మీడియా, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకం. ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట జరిగిందంటే దానికి మీడియా, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకం. ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో ఘనంగా ముగిసిన ఫన్లాండ్ కార్నివాల్. భీమవరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పండుగలా సాగింది. భీమవరంలోని విశాఖోడేరు వంతెన వద్ద నుండి బైక్ ర్యాలీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భీమవరం పట్టణంలో భారీ ర్యాలీగా ఉండి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకుంది. మార్గ మధ్యలో బాంబే స్వీట్ సెంటర్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచల సుభాష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ చీఫ్లను గజమాలతో సత్కరించారు. దారి పొడవునా ప్రజల నుంచి సుపరిపాలన యాత్రకు మంచి స్పందన లభించింది. పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్మిలి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ రఫీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషితారెడ్డి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం ఎలా ముందుకు సాగాలనే దూరదృష్టిని లోడ్ పెరిగిపోయిందంట, కొంతమంది దిగాలి. ముందే వచ్చిందా అనే విధంగా ఈరోజు అందరూ పాల్గొని యాత్రలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో
నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా భీమవరం పట్టణం ఉండి రోడ్లోని బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్లినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక్క ఓటుతో పదవి పోతుంటే ప్రజాస్వామ్యంగా బ్రతకాలని పార్లమెంట్లో చెప్పిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. మన హైవేలను 4 లైన్ల స్వర్ణ చతుర్భుజిగా మార్చిన ప్రధాని వాజ్పేయి అని చెప్పుకొచ్చారు. వాజ్పేయి నార్త్ ఈస్ట్ అభివృద్ది చెందాలని మొట్టమొదటిగా మినిస్ట్రీ పెట్టారని గుర్తు చేశారు. 25న వాజ్పేయి 101 జయంతి సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విగ్రహావిష్కరణ చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా మీరు గెలిస్తే మోడీ మన్ననలు పొంది కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ పనిచేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అటల్జీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే మహోన్నత వ్యక్తి అని, నైతిక విలువల కోసం ఒక్క ఓటు తక్కువైనా ప్రధాని పదవిని త్యాగం చేసిన గొప్ప సంస్కృతి ఆయనదన్నారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, ఆ తర్వాత పూర్తికాలం ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. పాకిస్తాన్తో శాంతి కోసం లాహోర్ బస్సు యాత్ర చేపట్టిన శాంతి కముకుడు అటల్ అన్నారు. అదే సమయంలో దేశ రక్షణ కోసం ప్రపంచ దేశాల హెచ్చరికలను లెక్క చేయకుండా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన దీశాలి వాజ్పేయి అన్నారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు సైతం కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందంటే అది బీజేపీ కల్పించిన స్ఫూర్తి అని, 25వ తేదీన అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎంల ఆధ్వర్యంలో అటల్జీ విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేని అజాత శత్రువు వాజ్పేయి అని, పార్లమెంట్లో ఆయన గర్జన చూసి నెహ్రూ సైతం భవిష్యత్తు ప్రధాని అని కొనియాడారని చెప్పారు. రాష్ట మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వాజ్పేయి కనెక్టివిటీ విప్లవాన్ని తెస్తే నేడు మోడీ దాన్ని ఎక్స్ప్రెస్ హైవేలుగా మారుస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు పులపతి రామాంజనేయులు, ఆర్మిలి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏపీ ఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జనసేన పార్టీ జిల్లా అధ్యకులు కొటికల్పూడి గోవిందరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పాదసారథి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యకుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాజీ రాజ్యసభ కోరుతా ఉన్నాం. ప్రజలందరినీ కోరుతా ఉన్నారు. సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత, పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం, ఒక ప్రేమ, అనురాగం, అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నారు. అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం
నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భీమవరం రావాలి, ప్రాంతం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు. ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి, అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని క్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, మనందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈ రోజు కీర్తించబడుతుంది. ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే అది గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. మనం మరిచిపోకూడదు. ఏ వ్యక్తులు దానికోసం త్యాగాలు చేసి, ఏ వ్యక్తుల కోసం అహర్నిశలు కూడా కృషి చేశారో వాళ్ళని మనం మర్చిపోతే రేపు భవిష్యత్తులో మనం సాధించినటువంటి అభివృద్ధికి అర్థం ఉండదు. అందుకనే ఆ రోజు మొట్టమొదట ఆధునిక భారతదేశానికి, ఆ రోజు ఆత్మనిర్భర్ భారతదేశానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని నిరంతరం మనం స్మరించుకోవాలి, నిరంతరం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకనే అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు మన రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నాం. సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేస్తూ ఒక నిష్కలంక చరిత్రుడు, ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ గాని, అవినీతి ఆరోపణ గాని, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాని విషయం. అటువంటి గొప్ప మహనీయుడు. అందుకే మనందరం కూడా ఈ యొక్క జంక్షన్ లో పెట్టుకున్న ఆ విగ్రహం మనందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ విగ్రహాన్ని ఆ విధంగా నిలపడంలో కృషి చేసిన ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఆయన దేశానికి అత్యున్నత స్థానం, దేశ ప్రధానమంత్రి అయ్యారనే విషయం గమనించాలి. ఆయన అతి చిన్న వయసులో 18 వయసుల సమయంలోనే డిగ్రీలో చదువుతున్న సమయంలో ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని 6 నెలలు జైలుకి వెళ్ళిన స్వతంత్ర సేనాని మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తించుకోవాలి. కేవలం జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి తన చదువు పూర్తయిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం నేను పూర్తి సమయం పనిచేయాలని, ఆ రోజు జాతీయవాద అనేక రకాల అంశాలతో ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచన పదంతో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఆయనకు అనుబంధం కలిగి ఆ సంఘం కోసం పూర్తి సమయం కార్యకర్తగా, ఓ ప్రచారిక, బ్రహ్మచారిగా ఆజన్మాంతం ఉంటాను, దేశ సేవకే అంకితం అవుతామని తన తండ్రికి చెప్పి దేశ సేవకి ముందడుగు వేసిన గొప్ప ధీరోదాతుడు మన అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా గౌరవించదగినటువంటి వ్యక్తి. ప్రధాని పదవిని రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనలో ఒకే ఒక్క ఓటు కోసం ప్రధాని మంత్రి పదవిని త్యజించినటువంటి వ్యక్తి భారతమాత ముద్దు బిడ్డ, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ భీమవరంలో కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు గారు అతిథిగా రావడం జరిగింది. ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి ఈ సభకి అనుకున్నప్పుడు మాధవ్ గారు, నేను, సత్య గారు కలిపి ఆలోచించి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. నిన్న రాజమండ్రిలో ముఖ్యమంత్రి, మొన్న ధర్మవరంలో ఒక ముఖ్యమంత్రి, జాతీయ నాయకులు. అయితే భీమవరంలో జరుగుతున్నటువంటి సభకు, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సరే ఈ 5.5 అడుగులు బుల్లెట్ అయితే బాగుంటుంది. ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో
ముఖ్యమంత్రిలో వారి తండ్రి గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం పార్లమెంటులో గలమెత్తితే అది తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, అనర్గళంగా ప్రత్యర్థులు నోరు ఊహించేటువంటి యువ నాయకుడు ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వయస్కుడైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అతిథిగా పిలిచామనేటువంటి సందర్భంలో ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రావడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 98లో ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము, మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేక వ్యక్తులు వ్యక్తులు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి స్వయం సహాయక బృందాలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 25, 30, 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందులో ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం బుల్లెట్ గురించి విన్నాం, విమానం గురించి విన్నాం, 6 అడుగుల బుల్లెట్ గురించి కూడా విన్నాం. కానీ 6 అడుగుల విమానం గురించి, జెట్ విమానం గురించి మనం ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూడండి, పైన ఉన్నారు, ఆయన పేరే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. మన తెలుగు ఖ్యాతి ఢిల్లీలో చిన్న వయసులోనే తెలుగు ఖ్యాతి ఢిల్లీలో తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో చూపిస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు. మిత్రులారా, ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి అనేక మంది భక్తులు చెప్పారు. ఆయన ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తి దాత. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థానానికి చేరుకున్న అసామాన్య నాయకుడిగా మనం గుర్తించాల్సింది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, చివరికి భావజాలాలకు అతీతంగా అందరి మన్నలను పొందిన అభిమాన నాయకుడు ఎవరయ్యా ఈ దేశంలో అంటే ఒక పేరు వినిపిస్తుంది, ఒక పేరే అటల్ బిహారీ వాజ్పేయి విషయాన్ని. ఈరోజు కూటమి చెందినటువంటి 3 పక్షాల యొక్క నాయకుల నేతృత్వంలో ఒక మహనీయుని యొక్క చరిత్రని సమాజానికి ఆవిష్కరిస్తూ వారు తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణ కానీ, ఆయన అనుసరించినటువంటి రాజకీయ నైతికత కానీ, వీటన్నిటినీ కూడా సమాజానికి తెలియజేసి జాగృతం చేసేటటువంటి విషయంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అధ్యక్షతలో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన సుదీర్ఘ చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఆనాడు ఈ దేశంలోనే ఒక మొక్కరేసి మొక్కని ఈనాడు వృక్షంగా చేస్తున్న ఇవాళ మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క స్థితిగతులను ఈనాడు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాల్లో ఈనాడు మోడీ గారు భారతీయులు అంటే గౌరవంగా బతకడానికి భారతీయ తత్వాన్ని ఉత్తేజపరిచి ఈనాడు దేశ రాజకీయాల్లోనే అత్యున్నతమైన ప్రమాణాలతోటి భారతీయ జనతా పార్టీ సుపరిపాలన అందిస్తుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్న యాత్రలో ఇవాళ పరిపాలన భాగంగానే ఈనాడు చేస్తున్న మాధవ్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే అందరికీ తెలుసు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి. ఆయన దేశంలోనే అనేక విషయాల్లో ఆయన ఈవేళ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. జనసంఘ నుంచి ఈవేళ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఆయన చేసిన కృషి ఈవేళ అందరికీ తెలుసు. ఆయన అందరి గుండెల్లో ఒక ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి మహనీయమైన నాయకుడు వాజ్పేయి గారు. ఆయన ఈవేళ విగ్రహ ఆవిష్కరణ మనందరం కూటమి నాయకులు మధ్య ఈవేళ జరుపుకోవడం అన్నది ఈ రోజు ఒక సుదినంగా భావిస్తూ ఈ
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాలరాముని ప్రతిష్ఠ జరిగిందంటే దానికి మీడియా ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకమైందని ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ అన్నారు. భీమవరం 2 టౌన్ ఆదర్శనగర్ బస్తీ హిందూ సమ్మేళనం ఆదివారం యూత్ కల్చర్ క్లబ్ లో ఘనంగా జరిగింది. హిందూ సమ్మేళనం అధ్యక్షులు పెన్మస రామ్మోహన్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీధర్ స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన వక్తగా అమలాపురం నుండి విచ్చేసిన ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ సంపర్క ప్రముఖ్ బల్సు జగదీష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా వాడవాడలా హిందూ సమ్మేళనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షులు పెన్మస్త రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ హిందూ సమ్మేళనాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని అన్నారు. మహిళా వక్త పెనుమత్స భవానీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దండు బాపిరాజు, కలిదిండి సత్యసూర్య ప్రసాదరాజు, నిర్వహణ సమితి సభ్యులతో పాటు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారి దివ్యానుగ్రహంతో, భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి అనుగ్రహంతో, గురుపూడి సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల మహోత్సవం శుభ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా మనం కలవడం జరిగింది. ఈరోజు ఈ మాత్రంగా హైందవం నిలిచి ఉందంటే, దేవాలయాల అభివృద్ధి ప్రదంలో ఉన్నాయి అంటే, అదేవిధంగా మరి అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడంటే ప్రధాన కారణం మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా దానితో సమానంగా పోరాడినటువంటిది ఆర్ఎస్ఎస్. ఎందుకంటే మీడియాకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను అంటే, యథార్థాన్ని యథాతథంగా ప్రజలకు అందించబట్టే ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం రాబట్టే, రామమందిరం అవసరం తెలియబట్టే ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తిని మనం స్థాపించుకోగలిగాం. అదేవిధంగా ఇక ఆర్ఎస్ఎస్ ఎంత కృషి చేశారంటే, వాళ్ళకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అంత కృషి చేశారు, చేస్తున్నారు. సందర్భంలో అమ్మవారు లభించింది, మహావిద్యను ప్రసాదించింది. మామూలు మహావిద్య కాదు, అమ్మే స్వయంగా ప్రసాదిస్తే ఎంత అద్భుతమైన మహావిద్య వచ్చి ఉంటుందో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అట్లాంటి మహావిద్యను ప్రసాదించింది. ఆ మహావిద్యను ఆలంబనగా చేసుకుని నిత్య నిరంతరం కూడా అమ్మవారి పూజలలోనూ, స్తోత్ర పారాయణలలోనూ, జప సాధనలోనూ, ధ్యానంలోనూ, హోమ యజ్ఞయాగాది కృత నిర్వహణలోనూ నిమగ్నం అయిపోయాను నేను. అటువంటి సందర్భంలో స్వామి మీ యొక్క జ్ఞానాన్ని లోకానికి అందించాలి అని చెప్పి గట్టి పట్టు పట్టి నన్ను బయటికి తీసుకొచ్చింది మీడియా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే, భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశంగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, యోగ భూమిగా, దేవభూమిగా మరి ప్రసిద్ధిగాంచింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో ఓల్డేజ్ హోమ్స్ వెలుస్తున్నాయంటే సిగ్గుపడి సావాలి. శ్రీధర స్వామి
తపోబలం చాలా గొప్పది, హస్తవాసి గొప్పది, పాదమహిమ గొప్పది, వాక్శుద్ధి గొప్పది అన్నారు కదా. ఓల్డ్ ఏజ్ హోమ్స్ వృద్ధి కావాలని చెప్పి ఆశీర్వదించమంటారా అని అడిగాను నేను అందరినీ. హిందూ సమాజం అని చెప్పుకుందుకు సిగ్గుపడే విధంగా మన సమాజం తయారైంది. మన దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మన తల్లుల్ని బానిసలుగా తీసుకెళ్ళి ఎక్కడో విదేశాల్లో సంతల్లో దోలడమైనట్టుగా అమ్మడం జరిగేది. ఇప్పుడు స్వామీజీ చెప్పారు, జగన్మాతలు తల్లులు అంటే అటువంటి తల్లుల్ని అత్యంత అవమానంగా అవమానించారు. 19వ శతాబ్దం మొత్తం అంతా కూడా ప్రారంభంలో ఆ విధంగా ఉండేది. హిందూ సమాజం అంతా ఒక నిరాశ నిస్పృహకు లోనయ్యి హిందూ ధర్మం యొక్క పడైపోయింది అనే స్థితిలో ఉండేది. స్వామీజీ చెప్పారు, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, భగవానుడు శ్రీకృష్ణ వారు కూడా చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. పాషండ మతాలు ప్రపంచాన్ని ఏలుస్తున్న సమయంలో ఒక జగద్గురు ఆదిశంకరాచార్య ఉద్భవించారు. మళ్ళీ వైదిక ధర్మాన్ని ఉద్ధరించారు. సనాతన ధర్మాన్ని మళ్ళీ చైతన్యవంతం చేశారు. తర్వాత భగవంతు రామానుజుల వారు కావచ్చు, రాజు అని చెప్పుకునే స్థితిలో లేని రోజుల్లో, రాజుగా ప్రకటించుకోవడానికి భయపడే రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు, ఔరంగజేబుకి 50,000 మంది సైనికులండి, శివాజీకి 300 మంది సైనికులు కూడా కాదు. అక్కడ గొర్రెలు మేపుకునే వాళ్ళని తీసుకుని దేశభక్తి పరులుగా తయారు చేశాడు శివాజీ. అటువంటి శివాజీ మహారాజు కేవలం 300 మంది సైనికులతో మళ్ళీ హైందవ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపించాడు. ఈ మహోన్నతమైన హిందూ సమ్మేళనానికి వచ్చేసిన మన హిందూ సోదర సోదరీమణులందరికీ మరియు శ్రీధర్ గురూజీ గారికి, స్వామీజీ గారికి, మెయిన్ ప్రవక్త గారైన జగదీష్ గారికి, మరి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ హిందూ సమ్మేళనం నేను ఎందుకు మహోన్నతమైనది అంటున్నా అంటే, ఇది ఒక పండుగ లాంటిది. మన హిందూ ధర్మాల గురించి తెలుసుకోవడానికి ఇదొక పెద్ద అవకాశం. ఈ హిందూ ధర్మాన్ని మనం అవహేళన చేయకుండా అనుసరిస్తూ దీనికి సంఘీభావం తెలుస్తూ మనం ఎంతో ముందుకు వెళ్ళాలి. మన అందరిలోని కూడా దేశభక్తిని పెంపొందించే ఈ కార్యక్రమానికి అందరూ రావటం నాకెంతో ఆనందదాయకం. అన్ని మధ్యనే 15-20 రోజుల క్రితం ఈ ఆర్ఎస్ఎస్ మన ఈ ప్రసాద్ గారు, బాపిరాజు గారు, బ్రహ్మరాజు గారు వీరు వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పి మన హిందూ మతమైన మహోన్నతం సాటి ఇవన్నీ చెప్పేసరికి నాలో ఉన్న ఆ హిందూయిజం రేకెత్తి నేను కూడా దీంట్లో పాల్గొనాలి, మనం దేశ సేవకై ఎంతో కొంత పాటుపడాలి, మన దేశభక్తి పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా ఎంతో ఉత్సాహంగా దీంట్లో చేరాను. నేను సరే అని చెప్పాను అనమాట. నాకు కూడా ఇప్పుడు ఎంతో ఆనందదాయంగా ఉంది. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి పాల్గొనడానికి నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. సాటి మానవులతోనే ఏమవుతుందో అనే భయం ఉంది. మరి ఈ సృష్టిలో అత్యంత తెలివైన వ్యక్తులు ఎవరండి? అత్యంత ఎవాల్వ్ అయింది అంటే ఎక్కువ అభివృద్ధి చెందిన జీవి ఎవరంటే ఎవరి పేరు చెప్తామండి? మనిషి. మరి ఇంత అభివృద్ధి చెందిన మనిషి ఏం కావాలి అని తెలియకపోవడం అనేది ఎంత విచక్షణ రహితం అండి. ఒకసారి అందరము ఆలోచించాలి కదా. మరి రోజు మొత్తంలో మనం పడే శ్రమ, ఆలోచన దేని వైపు ఉందండి? దేని గురించి ఆలోచిస్తున్నాము? వస్తువుల్ని పోజేసుకోవడానికి ఆలోచిస్తున్నామా? సంబంధాలు నిలబెట్టుకోవడానికి ఎలాగా అని ఆలోచిస్తున్నామా? ఏది ఆలోచిస్తున్నాము? ప్రముఖ సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి త్వరగా కోలుకుని సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేయించుకుని ఇటీవల విచ్చేసిన సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిని ఆదివారం నర్సయ్య అగ్రహారంలోని ఆయన నివాసంలో సీతారామలక్ష్మి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చక్కగానే ఉంటారు. ఆవిడ కూడా మీ మిస్సెస్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాలాల పాటు మా అందరికీ ఉపయోగపడాలి ఈ సేవలు. ధర్మాపురం గ్రామమంతా ఐక్యంగా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆకివీడు శివారు ధర్మపురం అగ్రహారం 15వ వార్డు కౌన్సిలర్ కటికతల జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ధర్మపురంలో జరిగిన మీడియా సమావేశంలో తమ గోడు గ్రామస్తులంతా వివరించుకున్నారు. పోరంబోకులో ఇళ్లను కూల్చివేసి ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు చేయించారంటూ కొంతమంది దళిత నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇల్లు కూల్చివేసిన స్థలం తమదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. ఐక్యతకు మారుపేరు అని చెప్పుకుని తమ గ్రామంపై బయట వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని పలువురు గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామస్తులంతా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కటికతల జాన్ వెస్లీ, ధర్మపురం గ్రామ కౌన్సిలర్ని, 15వ వార్డు. వారం రోజుల క్రితం కొంతమంది క్రైస్తవ నాయకులు వచ్చి ఆ ధర్మపురంలో చర్చి తీసేసామని చెప్పి విశ్వప్రచారం చేస్తున్నారు. ఆ ధర్మపురంలో చర్చి ఎక్కడ తొలగించలేదండి, ఆక్రమణలో తొలగించారు. అక్కడ ఆక్రమణలో ఒక అతను అక్రమంగా ఆక్రమించి ఒక అతను చర్చి పెట్టుకుని ఎప్పటి నుంచో అది వద్దన్న సరే గ్రామస్తులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. అవి తొలగించమని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అవి తొలగించారు. నా చర్చి తొలగించారని చెప్పి ధర్మపురంలో చర్చి తొలగించేశారని చెప్పి విషప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్లో వాటిలో లైవ్ పెట్టి ఎక్కువగా విషప్రచారం చేస్తారు. ధర్మపురంలో ఎటువంటి చర్చి తొలగించలేదండి. మేము 2 కోట్లు పెట్టి కట్టుకున్నాము. చర్చి అట్లాగే ఉంది. అందరం కూడా సక్రమంగా ప్రార్థన చేసుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. మేము సక్రమంగా చేసుకుంటున్నాం. అక్కడ ఒక అతను ఆక్రమణలో పెట్టుకున్న అతను చర్చి తొలగించారనే నెపంతో, చర్చి కాదు ఆక్రమణ తొలగించారనే నెపంతో మరి తొలగించారని చెప్పి కొంతమంది నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇందుకే ఎటువంటిది మీరు దయచేసి నాయకులు గమనించాలి. గ్రామంలోకి వచ్చి తెలుసుకుంటే విషయం తెలుస్తుంది మీకు. ఎటువంటి తొలగించలేదు. అతని విషయం మీకు ముందు అతని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అతను యాళ్ల జోసెఫ్ అని ఆక్రమణలో అతను చర్చి పెట్టుకుని గ్రామాన్ని కూడా చాలా కాలం ఇబ్బంది పెట్టాడు అతను. కాబట్టి ఆక్రమణ తొలగించారు, టైం అయింది, ఆక్రమణ తొలగించారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న గ్రామ కంఠంలో ఉన్న ఇల్లు కూడా తొలగించమని అతను ఇప్పటికీ 15 కంప్లైంట్లు పెట్టారు. 15 కంప్లైంట్లకు గాను గవర్నమెంట్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఈ గ్రామ కంఠంలో ఎలా తొలగిస్తారని చెప్పి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎండార్స్మెంట్ కూడా చూపిస్తాను నేను. ఇవ్వండి, ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటి గ్రామ కంఠంలో ఇల్లు ఎలా తీస్తారు, ఇతను పని పాట లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామస్తులు అందరం కూడా ఇతను ఇలాగే అస్తమాన కంప్లైంట్లు పెట్టి విషప్రచారం చేసి అందరిలో మాలో మాకి గొడవలు పెడుతున్నారు. కాబట్టి గ్రామం అంతా కూడా కలిసి అతని పైన చర్యలు తీసుకోవాలి. మాలో మాకి గొడవలు పెట్టి మత ఉద్దేశాలు రెచ్చగొడుతున్నాడని చెప్పేసి అతను కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము కూడా గ్రామస్తులు అందరూ ఏకస్థలమే ఒక 300 మంది సంతకాలు పెట్టి గవర్నమెంట్ వారికి సమర్పించడం అయింది. అతను మాది గ్రామ కంటవ, మాది ఎప్పటి నుంచో 4-5 తరాల నుంచి ఇలాగే గ్రామ కంటవాలో నివసిస్తున్నాం మేము. మా కడతల సచిన్ గారు ఎప్పుడో ఇళ్ల స్థలాలు తెచ్చాడు. అది నాకు డేట్ అంటే నాకు తెలియదు, కానీ దానికి చర్చి కింద మామూలుగా 18 సెంట్లు ఎంతో కేటాయించారు. దాన్ని చర్చి కట్టుకున్నాం మేము. రూపాయి పోజేసి ఊరిలో అందరికీ సందాలు వేసుకుని మేము కట్టుకున్నాం. కట్టుకుని అది దాంట్లో మేము ప్రార్థనలో మామూలుగా మాకు ఈ చర్చితో మాకు 10 సంఘాల్లో అనుబంధం ఉంది. ఒకప్పుడు కాతన్నవాడు వచ్చి చాలా గొడవలు పెట్టాడు. అతను చనిపోయాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.